అస్సలాముఅలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జీవితకాలం కూడా మనం దేవుడికి రుణపడి ఉంటాం. దేవుడు మనకు మంచి కార్యాలు చేస్తారు, మంచి హోదా ఇస్తాడు. దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు, చదువు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, మనకు పంట భూమి ఇస్తాడు. దేవుడు మంచి బిడ్డలకు ఇస్తాడు, రాకపోకల తోడుగా ఉంటాడు. అంటే దేవుడికి నువ్వు కలిగి జీవిస్తేనే దేవుడు మనకు కాపలా ఉంటాడు. నువ్వు దేవుడికి కలిగి జీవిస్తున్నావా? దేవుడితో సమాధానం ఉంటున్నావా? దేవుడితో మాట్లాడుతున్నావా? దేవుడితో నువ్వు కలిగి ఉంటున్నావా అని దేవుడు చూస్తున్నాడు. అంటే దేవుడు చూసేది ఏంటి అంటే ఆయనకు పట్టి నువ్వు నడుస్తున్నావా, ఆయనకు పట్టి నువ్వు నడవగలుగుతున్నావా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆజ్ఞ కావాలి అంటే మనకు ఎంతగానో ధన్యత ఉండాలి. దేవుడు ఆజ్ఞ కావాలంటే చాలా ధన్యత కావాలి. ఆయన సేవ చేయాలన్నా కూడా ధన్యత కావాలి. ఆయనతో మాట్లాడాలన్నా ధన్యత కావాలి. ఆయనతో పాటు నడవాలన్నా నువ్వు ధన్యత నువ్వు సంపాదించుకొని ఆయన బలిపీఠం దగ్గర నువ్వు నిలబడే శక్తి నీకు ఇస్తేనే దేవుడు ఆజ్ఞ ఆయన కుమ్మరిస్తాడు నీ మీద. అందరము కలిసి నువ్వు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మహాదేవ, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన కార్యము మీరు జరిపించండి, మేలు చేయండి, ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. రాకపోకల్లో తోడుగా ఉండి సమస్తము విరిగి ఉన్నారు. మా రాష్ట్రానికి ఏ గలిబిలి లేకుండా, ఏ సాతాను శోధన లేకుండా, ఏ హాని జరగకుండా అందరూ సమాధానం, ప్రేమ ఇవ్వండి. అయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. మన రాష్ట్రానికి మీ రెక్కల కింద భద్రపరచుకొని ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లలోకి మీరు నడిచి ప్రతి వారిని మీరు దీవించండి. మా రాష్ట్ర సేవకులను మీరు దీవించండి. మా రాష్ట్రంలో ఉన్న విశ్వాసులను మీరు దీవించండి. మా రాష్ట్రంలో ప్రతి వారిని మీరు దీవించండి. ప్రతి దేశంలో ఉన్నవారికి దీవించండి. చెడు మార్గం, చెడు సవాసాలు బానిస కాకుండా మీ కంజిష్టి బిడ్డల మీద పెట్టండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. అయా గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలాలు ఇవ్వండి. మూసిపడిన గర్భాన్ని తెరవండి, ఆశీర్వదించండి, బలపరచండి. మంచి నూరింతుగా సంపాదన ఇవ్వండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకోండి. అందరికీ మరి ఒకటి గమనించండి, చెడు అనేది విడిచిపెట్టండి, మంచి మార్గంలో నడవండి. మంచి చోట దేవుడు ఉంటాడు, చెడు చోట సాతాను ఉంటుంది. మీరు కూడా దేవుణ్ణి తలుచుకుంటా నడవండి. దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు.